నెక్స్ట్ బ్రేకింగ్ సత్యసాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లి నుంచి వస్తోంది. పాపిరెడ్డిపల్లిలో పర్యటిస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో చేరుకున్నారు జగన్. అక్కడికి వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్కు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతము పాపిరెడ్డిపల్లి నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. సత్యసాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లిలో జగన్ ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తోన్న దృశ్యాల్ని లైవ్లో చూస్తున్నాము. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు జగన్. ఆయనకు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్ టూర్ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పాపిరెడ్డిపల్లికి 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కు పోలీసులు అనుమతిచ్చారు. జగన్ పర్యటనలో ఇతరులకు గ్రామంలోకి ప్రవేశం లేదని ముందుగానే చెప్పారు పోలీసులు. ప్రస్తుతము లింగమయ్య కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శిస్తోన్న దృశ్యాలను పాపిరెడ్డిపల్లి నుంచి లైవ్లో మనం చూస్తున్నాం. సత్యసాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లిలో పర్యటిస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో చేరుకున్న జగన్కు వైసీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతోటి లింగమయ్య కుటుంబ సభ్యులతోటి జగన్ మాట్లాడుతున్న దృశ్యాలు, పరామర్శిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. కుటుంబం గురించి అలాగే వాళ్ళ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే లింగమయ్య హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, గ్రామస్తులు ఏం చెప్తున్నారు, ఆ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్న దృశ్యాలని లైవ్లో చూస్తున్నాము. ఈ టూర్ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పాపిరెడ్డిపల్లికి 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కు పోలీసులు అనుమతినిచ్చారు. సో జగన్ పర్యటనలో ఇతరులకు గ్రామంలోకి ప్రవేశం లేదని ముందుగానే పోలీసులు స్పష్టం చేశారు. పడిపోతాయి సార్ వచ్చేవారు కానీ సత్యసాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లి నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య ఇంట్లోంచి మనం లైవ్ దృశ్యాలను చూస్తున్నాము. జగన్ కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకుని లింగమయ్య కుటుంబ సభ్యుల పరామర్శిస్తున్నారు. లింగమయ్యకు నివాళి అర్పించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతోటి మాట్లాడుతున్న లైవ్ దృశ్యాలవి. ఇటీవలే హత్యకు గురయ్యాడు వైసీపీ కార్యకర్త లింగమయ్య. సో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్న దృశ్యాలవి. హెలికాప్టర్లో బెంగళూరు నుంచి జగన్ పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు.
సో హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవ్వడానికి గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కి అనుమతినిచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్కి ఘన స్వాగతం పలికారు. జగన్ టూర్ నేపథ్యంలో ఏమైనా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది అన్న అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పాపిరెడ్డిపల్లికి 2 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్కి అనుమతినిచ్చిన జగన్ పర్యటనలో ఇతరులకు ఆ గ్రామంలోకి ప్రవేశం లేదని ముందుగానే స్పష్టం చేశారు. ప్రస్తుతం పాపిరెడ్డిపల్లి నుంచి లైవ్ దృశ్యాలని మనం చూస్తాం.